విషయాన్ని బట్టి దాంట్లో రియాక్షన్ కనపడుతుంది, కానీ గాడిదలో ఎలాంటి రియాక్షన్ కనపడదు. చూసారా ఎప్పుడైనా దాని మీద బరువు పెడితే మరి అది చాలా నిర్మలంగా పోతుంది. అందుకే మరి పూర్వకాలం చూడండి, మరి రాజులు కానీ గొప్ప గొప్ప వ్యక్తులు గాడిదలను మరి ఎంతో మంది పెంచుకున్నారు. ఇప్పుడు యోబు అనే భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఎన్ని గాడిదలు ఉన్నాయని చెప్పండి, ఎన్ని గాడిదలు ఉన్నాయి? 600, 500 జతల ఆడగాడిదలు అని రాయడం. చూడండి దేవుని వాక్యము యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం ఇంతవరకు గాడిద ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని మనము చూసినాము. గాడిదని దేవుడు ఏ విధంగా ఇడిపించాడో చూసినాం. అయితే గాడిదలు ఉన్న మంచి లక్షణాలు, గాడిదల ద్వారా వచ్చే మరి ప్రయోజనాలు కూడా మనము ఆలోచించాలి. గాడిదల ద్వారా వచ్చే ప్రయోజనాలు చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం ఎన్ని వచనాలన్నా? 3వ వచనం చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి చూసారండి.